హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను అండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో కంటెంట్ ఇవ్వండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది, సో డీప్ అనాలిసిస్ చేసుకుందాం. సో ఫస్ట్ నేను ఇక్కడ నిఫ్టీ చార్ట్ పెట్టుకున్నాను. సో నిఫ్టీ చార్ట్ మనం చూసినట్టయితే మార్కెట్ అనేది ఓపెన్ అవ్వడం, మార్కెట్ ప్రీవియస్ డే ఏదైతే మార్కెట్లో క్లోజింగ్ ఉండేనో దానిపైన మార్కెట్ ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేస్తూ మార్కెట్లో ఒక బేరిష్ సెంటిమెంట్ మనం చూసాము ఇంట్రాడేలో, ఈవెన్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ ఆల్ ఇండెక్సెస్. సో ఇది మార్కెట్ ఇంకా కంటిన్యూషన్ అవ్వచ్చా అంటే మార్కెట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చెప్తాను. ఇక్కడ చూడండి, మార్కెట్ ఇక్కడ ఆల్ టైమ్ హైస్ ఏదైతే ఉన్నాయో ఇది ఫస్ట్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్గా, అక్కడ నుంచి మనకి నిన్న క్లోజింగ్ టైంలో రిజెక్షన్ కనిపించింది అండ్ ఇవాళ దాన్ని ఫాలోఅప్ చేసింది. అరౌండ్ మార్కెట్ అనేది 21,700 లెవెల్ అండ్ 21,650 లెవెల్ సపోర్ట్ లెవెల్స్, ఆ లెవెల్స్ని బ్రేక్ చేసి మార్కెట్ క్లోజ్ చేసింది. అండ్ ఇక్కడ 21,600 లెవెల్ దగ్గరకు మార్కెట్ వచ్చేసి అండ్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తూ మార్కెట్ అనేది ఈ మధ్యలో క్లోజ్ అయిపోయింది. 21,700 అండ్ 21,661 మధ్యలో క్లోజ్ అయిపోయింది. సో రేపు మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గర కూడా రెసిస్టెన్స్ ఉంది, అంటే 21,700 కానీ అండ్ 21,680 కానీ ఇంట్రాడేలో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో రెసిస్టెన్స్. అండ్ ఇక్కడ కూడా దోజీ క్యాండిల్స్ మనకు కనిపిస్తున్నాయి, రివర్సల్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి. ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకోండి ఫర్దర్ ఫాల్ రావచ్చు, ఆర్ఎల్స్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ బేరిష్ కంటిన్యూషన్ చేసినా సరే ఫర్దర్ ఫాల్ రావచ్చు. అండ్ 21,600 అండ్ 21,550 బిలో మీరు ప్లాన్ చేయవచ్చు పిఈ సైడ్లో. సో డౌన్ సైడ్లో ఈ మధ్యలో కొద్దిగా మార్కెట్లో ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు అంటే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది సపోర్ట్ ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేసి ఈ లెవెల్ బ్రేక్ అయిందనుకోండి 21,600 బిలో మార్కెట్ ఉంటే కనుక నిఫ్టీలో ప్లాన్ చేయవచ్చు పిఈ సైడ్లో. అండ్ అప్ సైడ్లో మీరు ప్లాన్ చేయాలనుకోండి అట్లీస్ట్ మార్కెట్ అనేది 21,750 లెవెల్ పైనే మార్కెట్ ఉండాలి, అప్పుడే మీరు సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్పటి వరకు సిఈ సైడ్లో ప్లాన్ చేయకండి. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ మార్కెట్లో ఒక 3 days ఉన్న లోని మార్కెట్ బ్రేక్ చేసింది అండ్ 3 days ఉన్న క్యాండిల్స్ లోని మార్కెట్ బ్రేక్ చేసి ట్రేడ్ అవుతుంది కాబట్టి సో బేరిష్ సెంటిమెంట్ ఉంది కొద్దిగా షార్ట్ టర్మ్కి. సో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కూడా అనుకోవచ్చు మనం. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ ఏదైతే 3 days ఒక లెవెల్స్ హైస్ పైన వెళ్ళిందనుకోండి అప్పుడు మనం ప్రీవియస్ ఏదైతే ట్రెండ్ ఉందో దాన్ని కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు. సో ప్రీవియస్ ఏదైతే 3 days ఉన్న లోని బ్రేక్ చేసింది కాబట్టి షార్ట్ టర్మ్కి మార్కెట్ అనేది కొద్దిగా ఫాల్ అయ్యి కిందికి రావచ్చు. అండ్ 21,600 బిలో అండ్ 21,500 లెవెల్ వరకు కూడా మార్కెట్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఫర్దర్ డేస్లో. అండ్ ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను కొద్దిగా. మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్తే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే 21,700 ఇవన్నీ లెవెల్స్ తీసేస్తాను. సో క్లియర్లీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 21,700 రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 21,600 లెవెల్ అండ్ 21,550 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. దీని కిందనే పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ ఇది 21,700 అండ్ 21,680 లెవెల్. దీనిపైన మార్కెట్ ఉందనుకోండి కొద్దిగా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కాకపోతే ఇక్కడ ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అండ్ ఇక్కడ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి దీనిపైనే మనం సిఈ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు, అంటే బుల్లిష్ ట్రెండ్ దీనిపైన ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట నిఫ్టీలో. ఇది మనకి నిఫ్టీ. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ పెట్టుకుంటాను నేను చార్ట్. సో బ్యాంక్ నిఫ్టీ అయితే క్లియర్ డౌన్ సైడ్ మూవ్ ఇచ్చింది అండ్ నేను ఇవాళ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేస్తాం. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లియర్ పిక్చర్ వ్యూ బేరిష్ ఉండే అండ్ మార్నింగ్ నుంచి మార్కెట్ అనేది ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యింది. అండ్ ఇక్కడ కొద్దిగా టైం తీసుకుంది సైడ్ వేస్, బట్ సైడ్ వేస్ టు బేరిషే ఉండే. అండ్ మార్కెట్ వచ్చేసి 47,700 దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 48,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది అండ్ దానిపైన 48,400 500 రెసిస్టెన్స్ ఉంది రేపటికి. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ ఫర్దర్గా రావచ్చు అరౌండ్ 47,400 లెవెల్కి అండ్ దానికన్నా కింద 47,000 లెవెల్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్ అయితే అనుకోవచ్చు మనం బ్యాంక్ నిఫ్టీలో. సో ఇక్కడ డౌన్ సైడ్లో నేను లెవెల్స్ కూడా డ్రా చేశాను బ్యాంక్ నిఫ్టీ ఎక్కడి వరకు వస్తుంది అని చెప్పి. సో ఇక్కడ మనం
చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ ఏదైతే స్వింగ్ ఉందో 47,400 అండ్ 47,398 స్వింగ్ వరకు ఇక్కడ వరకు మార్కెట్ టార్గెట్ రావచ్చు. అండ్ దాని కింద 47,100 అండ్ 47,000 లెవెల్ వరకు కూడా మార్కెట్ టార్గెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ మార్కెట్ అనేది రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అయినా పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మార్కెట్లో ఒకవేళ 47,400 లెవెల్ దగ్గర ఓపెన్ అయితే మాత్రం సో ఇక్కడ కొద్దిగా ప్రైస్ యాక్షన్ చూసి ఎంట్రీ అవ్వండి. అదర్వైజ్ మార్కెట్ అనేది 47,500 బిలో ఉన్నా సరే మీరు ప్లాన్ చేయవచ్చు పీఈ సైడ్లో. అండ్ ఈ లెవెల్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే అట్లీస్ట్ మార్కెట్ అనేది 48,000 లెవెల్ ఆర్ 48,100 200 లెవెల్ పైనకి వెళ్తేనే అప్పుడు మనం సిఈ సైడ్లో ఎక్స్పెక్ట్ చేయండి. అదర్వైజ్ ఎక్స్పెక్ట్ చేయకండి. మార్కెట్ రేపు కూడా బేరిష్ ఉండే ఛాన్సెస్ అనిపిస్తున్నాయి యాజ్ పర్ ఈ లెవెల్స్ని బట్టి. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ని కూడా పెట్టి చూపిస్తాను సో దట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేసామనుకోండి, 3 డేస్ చూడండి మార్కెట్ ఒక 3 డేస్ ఒక లోని మార్కెట్ అనేది బ్రేక్ చేసేసింది. అండ్ ఇక్కడ మనం 3 డేస్ లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్తో మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ ఇక్కడ మనకు క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ 3 డేస్ ఒక లోని బ్రేక్ చేసింది. అండ్ ఇక్కడ ఏదైతే మార్కెట్ బ్రేక్అవుట్ అయిన ఉండేనో ఈ లెవెల్స్ని మార్కెట్ అయితే బ్రేక్ చేసిన క్యాండిల్ ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఆ క్యాండిల్ ఒక ఓపెనింగ్ లెవెల్ వరకు కూడా మార్కెట్ వచ్చేసింది. సో ఇక్కడ ఏదైతే బుల్లిష్ బయర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రాప్ అయ్యారు. అండ్ ఇక్కడ డౌన్ సైడ్గా ఫర్దర్ రావచ్చు అరౌండ్ మార్కెట్ 47,400 అండ్ 47,000 లెవెల్ వరకు కూడా బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి క్లియర్ ప్రైస్ యాక్షన్ అయితే కనిపిస్తుంది. అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే ఈ ఏదైతే ఇవాళ క్యాండిల్ ఒక హైని బ్రేక్ చేయాలి అండ్ ప్రీవియస్ ఏదైతే క్యాండిల్స్ ఉన్నాయో దాని హైస్ని బ్రేక్ చేస్తేనే ఫర్దర్ బుల్లిష్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇక్కడ మనకి ఇండికేషన్ వీక్నెస్ ఇండికేషన్ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ రేపు కూడా ఫర్దర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి నాకు బ్యాంక్ నిఫ్టీ యాజ్ పర్ చార్ట్ ప్యాటర్న్ చూస్తుంటే. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదే విధంగా ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ ఇవాళ కంప్లీట్లీ ఎక్స్పైరీ అనేది ఫిన్ నిఫ్టీ ఆల్మోస్ట్ సైడ్ వేస్లోనే అయింది. అండ్ కాకపోతే ఫిన్ నిఫ్టీ కూడా చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక 3 డేస్ ఉన్న లోని బ్రేక్ చేసింది ఫిన్ నిఫ్టీ కూడా. సో ఫిన్ నిఫ్టీ కూడా ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు అప్ టు 21,200 లెవెల్. అండ్ అది కిందికి వెళ్ళిందంటే ఇంకా కిందికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బట్ 21,200 లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ మార్కెట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ 21,300 లెవెల్ అండ్ 21,200 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. అందుకే 21,300 సపోర్ట్ లెవెల్ కాబట్టి మార్కెట్ ఇవాళ ఇంట్రా డేలో ఆ లెవెల్స్కి వచ్చిన తర్వాత మార్కెట్ అనేది సైడ్ వేస్ అయిపోయింది. ఈవెన్ 21,400 రెసిస్టెన్స్ అండ్ 21,300 సపోర్ట్స్ మధ్యలో కంప్లీట్లీ ఎక్స్పైరీ అనేది సైడ్ వేస్ ఎక్స్పైరీ జరిగింది ఇవాళ ఫిన్ నిఫ్టీలో. సో ఫిన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇంకా కూడా వీక్గా అనిపిస్తున్నాయి. అండ్ నిఫ్టీ కొద్దిగా కన్ఫర్మేషన్ రావాలి. నిఫ్టీలో ఇంకా కొద్దిగా కన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి నిఫ్టీ కూడా ఇంకా ఫర్దర్ ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటుంది. బికాస్ 21,650 అండ్ 21,700 సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీ చార్ట్ చూసినట్టయితే కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఇంకా స్టిల్ అంత బేరిష్ లేదు. బట్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ అయితే క్లియర్ బేరిష్ కనిపిస్తున్నాయి. సో రేపటికి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీ ఫర్దర్గా ఇవాళ ఏదైతే డే లోస్ ఉందో దాని కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి. ఫర్దర్గా అయితే నేను చెప్పిన లెవెల్స్ వరకు అయితే మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 47,400 అండ్ 47,400 కింది కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఫస్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 21,700 లెవెల్ దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. 1,12,000 అండ్ 1,94,000 ఇక్కడ మనకి ఓఐ అండ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అండ్ అదే 21,600 లెవెల్ దగ్గర సపోర్ట్ కనిపిస్తుంది. 19,000 అండ్ 1,27,000 కంపేర్ టు పుట్స్ ఇక్కడ మనం కాల్ సైడ్ ఎక్కువ రైటింగ్ యాడ్ అయింది. అండ్ ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. అండ్ 21,800 కూడా ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్సే కనిపిస్తుంది యాజ్ పర్ డేటా నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినా సరే 47,900 లెవెల్ 47,800 లెవెల్ దగ్గర చూడండి మనకి పుట్ సైడ్ మైనస్లో ఉంది. సో ఇక్కడ అదే కాల్ సైడ్ చూసినట్టయితే 2 lakhs 1,67,000 3 lakhs అంటే చాలా స్ట్రాంగ్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ యాడ్ అయినట్టు కనిపిస్తుంది. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో 47,500 సపోర్ట్ కనిపిస్తుంది. 40,000 అండ్ 47,600 లెవెల్ దగ్గర 96,000 చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ సపోర్ట్స్ వీక్ కనిపిస్తున్నాయి అండ్ రెసిస్టెన్స్ స్ట్రాంగ్ కనిపిస్తుంది.
కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. సో బ్యాంక్ నిఫ్టీ రేపటి ఎక్స్పైరీ ఫర్దర్ ఫాల్ మేబీ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ అయితే యాజ్ పర్ డేటా అండ్ టెక్నికల్ అనాలిసిస్ అయితే కనిపిస్తున్నాయి. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఇది. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ డౌ జోన్స్ ఫ్యూచర్స్ వచ్చేసి నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది, -143 పాయింట్స్. అండ్ S&P 500 కూడా నెగిటివ్ అండ్ నాస్డాక్ కూడా నెగిటివ్ షో చేస్తుంది. ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ ఉన్నాయి అండ్ ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ కూడా నెగిటివ్ ఉన్నాయి. ఓవరాల్గా అన్ని మార్కెట్స్ కూడా ప్రైస్ యాక్షన్ మనకి ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే నెగిటివే షో చేస్తున్నాయి. సో మన మార్కెట్స్ కూడా ప్రైస్ యాక్షన్ అయితే నెగిటివ్ షో చేస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ సో ఇంకా ఎక్కువ నెగిటివ్ అయితే షో చేస్తుంది. సో ఒకవేళ మార్కెట్ అనేది రేపు క్లోజింగ్ వచ్చేసి ఏదైతే గ్లోబల్ మార్కెట్స్ క్లోజింగ్ వచ్చేసి నెగిటివ్ అయిందనుకోండి, రేపు మనం గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, సో ఫర్దర్ ఫాల్ కంటిన్యూషన్ అవ్వచ్చు లేదా సపోర్ట్స్ లెవెల్ దగ్గరకు వచ్చిందనుకోండి, అక్కడ మీరు ప్రైస్ యాక్షన్ చూసి ఎంట్రీ తీసుకోండి. సో ఏదున్నా సరే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే గైడ్ చేస్తాను ఇంట్రాడే టైమింగ్లో. సో మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. సో లేట్ చేయకుండా వెళ్ళి జాయిన్ అయిపోండి. సో కంటెంట్ నచ్చితే మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.